హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం పులి మంత్రం అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక ఊరిలో సోమశర్మ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి మనిషిని పులిగా మార్చే మంత్రం నేర్చుకోవాలని ఎంతో కుతూహలంగా ఉండేది. కానీ ఈ రహస్యాన్ని నేర్పేవాళ్ళు మాత్రం అతనికి ఎక్కడా కనిపించలేదు. ఒక రోజున అదృష్టం పండింది. పక్క ఊరి మఠంలోకి ఒక సన్యాసి వచ్చి మకం వేశాడని, అతను ఒక గొప్ప మంత్రవేత్త అని సోమశర్మకు తెలిసింది. అతను భార్య మఠానికి పోయి సన్యాసిని భిక్షకి పిలిచి అనేక విధాలుగా గౌరవించారు. భోజనం అయిపోయిన తర్వాత సన్యాసి భుక్తాయాసం తీర్చుకుంటూ సంతోషంగా కూర్చున్న సమయంలో సోమశర్మ ఆయన్ను ఆశ్రయించి ఆ మాట ఈ మాట కలిపి మెల్లగా తన కోరికను వెల్లడించాడు. పులి మంత్రం అనేది ప్రమాదకరమైనది, అందుకనే మేం దాన్ని లోకానికి వెల్లడించాం అని బదులిచ్చాడు సన్యాసి. కానీ సోమశర్మ ఆ సన్యాసిని అస్సలు వదల్లేదు. సన్యాసికి కాదు అనడానికి కూడా మనస్కరించలేదు. చివరికి సన్యాసి ఇలా అన్నాడు: ఓయి శర్మ, సరే, నీకు పులి మంత్రాన్ని నేర్పిస్తాను. అయితే అది కేవలం వినోదం కోసం మాత్రమే పనికొస్తుంది. ఎవరైనా సరే వారు కోరితే తప్ప నువ్వు వారిని పులిగా మార్చలేవు అని షరతు పెట్టాడు. ఆ తర్వాత శర్మకు రహస్యంగా 2 మంత్రాలు నేర్పాడు. 2 రకాల అక్షింతలు చేతికిచ్చాడు. శర్మ, నువ్వు మొదటి మంత్రం పఠించి ఈ ఎర్ర అక్షింతలు చల్లితే ఏ మనిషి అయినా సరే పులిగా మారిపోతాడు. ఆ పులి మొహం మీద మాత్రం నువ్వు మార్చినట్టు ఆనవాలుగా ఒక మచ్చ ఎప్పుడూ స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. నీకు సరదా తీరగానే 2వ మంత్రం పఠించి పసుపు అక్షింతలు చల్లి ఆ పులి మొహం మీద వేసావంటే అది మళ్ళీ తిరిగి మామూలు మనిషిగా మారిపోతుంది. అయితే నువ్వు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీ మంత్రం వల్ల మనిషి పులిగా మారిపోయినప్పుడు దానికి మనుష్య జ్ఞానం ఉండదు. కనుక నువ్వు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సన్యాసి తన దారిన తాను తిరిగి వెళ్ళిపోయాడు. సన్యాసి వెళ్ళిపోగానే శర్మ భార్యతో జరిగిన సంగతి అంతా చెప్పాడు. అతని భార్య అంతకు ముందెప్పుడు తన జీవితంలో పులిని చూడలేదు. అందువల్ల పులిని చూపించమని కూర్చుంది. అదీగాక శర్మకు కూడా ఈ మంత్రం పనిచేస్తుందో లేదో చూడాలని ఆత్రంగా అంది. అప్పుడు అతను భార్యతో, చూడు, పులిగా మారుస్తానంటే ఏ మనిషి అస్సలు ఒప్పుకోడు. వాళ్ళ ఇష్టం లేనిదే నేను వాళ్ళను మార్చలేను. అందుకని నీకు ఈ మంత్రాలు నేర్పిస్తాను. నువ్వు నన్ను పులిగా మార్చు. నువ్వు చూడడం పూర్తి అయిపోయి నీ సరదా తీరగానే నన్ను తిరిగి మనిషిగా మార్చేద్దువుగాని అంటూ భార్యకి 2 మంత్రాలు చెప్పాడు. వాటిని ప్రయోగించే విధానం కూడా చెప్పాడు. అక్షింతలు తన చేతికి ఇచ్చాడు. తీరా పులిగా మారిన తర్వాత తను భార్యకు ఎలాంటి హాని కలిగిస్తానో అని తీవ్రంగా ఆలోచించాడు. చాలాసేపు ఆలోచించిన తరువాత అతనికి ఒక ఆలోచన తట్టింది. ఆమెను ఒక అటకపైకి ఎక్కించాడు. తర్వాత గది తలుపులన్నీ మూసేసి తను అటక కిందకు వచ్చి తయారుగా కూర్చున్నాడు. అతని భార్య కుతూహలం కొద్దీ మంత్రాలు పఠించి అక్షింతలు చల్లి భర్తను పులిగా మార్చింది. శర్మ పులిగా మారడంతోనే భయంకరంగా గర్జిస్తూ బయటికి వెళ్లే మార్గం లేక గది తలుపులు బద్దలు కొట్టడం ప్రారంభించాడు. పులిగా మారిన శర్మను చూసి వాడి భార్య హడలిపోయింది. ఈ కంగారులో, భయంలో ఆమె 2వ మంత్రాన్ని కూడా మరిచిపోయింది. తన చేతిలో అక్షింతలు 2-3 సార్లు పులి మొహాన చల్లింది. కానీ మంత్రం చదవకుండా అక్షింతలు విసిరితే ఏం లాభం? ఆ పులి ఎప్పుడూ శర్మగా మారలేదు. కొంతసేపటికి ఎలా అయితేనే పులి తలుపులు బద్దలు కొట్టి ఊరి పక్కన అడవిలోకి పారిపోయింది.
పులి పారిపోయిన తర్వాత శర్మ భార్యకు కొంచెం మనసు స్థిమితపడింది. రెండో మంత్రం జ్ఞాపకం వచ్చింది. కానీ ఏం లాభం? తన తెలివి తక్కువ పనికి విచారించి భర్తను గురించి బెంగపెట్టుకుంది. 2 నెలలకు ఆమె తమ్ముడు ఇక్కడికి వచ్చాడు. వాణ్ణి వెంట పెట్టుకొని ఆమె ధైర్యం చేసి తన భర్త కోసం అడవిలో వెతకసాగింది. ఇలా ఉండగా ఆ రాజ్యంలో కొత్తగా ఒక మచ్చపులి వచ్చి పల్లెల మీద పడుతుందని రాజుగారితో ప్రజలొచ్చి మొరపెట్టుకున్నారు. అప్పుడు రాజు వాళ్లకు మీకు వచ్చిన భయం లేదని చెప్పి పులిని చంపడానికని పరివారంతో సహా అడవికి బయలుదేరారు. అయితే ఎంత వెతికినా ఆ మచ్చపులి మాత్రం కనిపించలేదు. దీంతో విసిగి వేసారి రాజుగారు ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోబోయారు. ఇంతలో ఆయనకు వెనక నుంచి ఒక పెద్ద గర్జన వినిపించింది. చూడగా అది అలా గర్జించింది మచ్చపులే. అది పంజా ఎత్తి రాజుగారి మీదకి దూకింది. దాంతో పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి మహారాజుకి. కానీ ఆయన ఆశ్చర్యపడేట్టుగా చూస్తూ ఉండగానే ఆ పులి ఒక వ్యక్తిగా మారిపోయాడు. అతడే సోమశర్మ. ఒక చేయి ఎత్తి పట్టుకొని రెండో చేత్తో రాజుగారి గొంతు నొక్కి పట్టుకొని ఉన్నాడు. శర్మకు పులిగా మారిపోయిన క్షణం నుంచి తను ఏమేం చేశాడో తెలియలేదు. అకస్మాత్తుగా అడవిలో అతనికి మామూలు స్వరూపం వచ్చేసరికి తాను ఈ అడవికి అసలు ఎందుకు వచ్చాడో, రాజుగారి గొంతు ఎందుకు నొక్కి పట్టుకున్నాడో అర్థం కాలేదు. శర్మ వణికిపోతూ రాజుగారి కాళ్ల మీద పడ్డాడు. తనను క్షమించమని ప్రార్థించాడు. ఆశ్చర్యంలో మునిగిపోయాడు రాజుగారు. ఆయనకు కూడా ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆ సమయంలో పక్కన ఉన్న చెట్టు మీద నుంచి ఒక స్త్రీ దిగి వచ్చింది. ఆమె వనదేవత కాబోలు అనుకున్నాడు రాజు. పైగా పులి నుంచి తనను రక్షించింది ఆ దేవతే అని అనుకొని వెంటనే ఆమెకు నమస్కరించాడు. ఆమె వనదేవత కాదు, సోమశర్మ భార్యే. రాజుగారు తెల్లబోయి చూస్తూ ఉన్నాడు. ఆమె రాజుకు జరిగిన కథంతా చెప్పింది. పులిగా మారిన భర్త కోసం అడవిలో తిరుగుతూ ఉంటే మత్స్యపులి అక్కడికి రావడం సంభవించింది. వెంటనే ఆమె దాన్ని గుర్తుపట్టి చెట్టు పైకెక్కి కూర్చుంది. రాజుగారి పైన ఆ పులి పంజా ఎత్తగానే ఆమె అక్షింతలు చల్లి తన భర్తకు తిరిగి మామూలు రూపం వచ్చేటట్లు చేసింది. తనకు ప్రాణదానం చేసిన ఆమెను మెచ్చుకొని రాజుగారు సోమశర్మకు తమ ఆస్థానంలో గొప్ప ఉద్యోగం ఇచ్చారు. అప్పటి నుంచి ఆ భార్యాభర్తలు సుఖంగా కాలక్షేపం చేస్తున్నారు. వాళ్ళిద్దరికీ పులి మంత్రం సరదా తీరడమే కాకుండా ఆ రోజు నుంచి వాళ్ళ వంశానికి మచ్చపులి వంశం అనే సార్థకమైన పేరు వాడుకలోకి వచ్చింది. కొంతకాలానికల్లా సోమశర్మకు మంత్రం నేర్పిన సన్యాసి మళ్ళీ రావడం జరిగింది. జరిగిందంతా విని ఆయన శర్మకి పట్టిన స్థితికి మళ్ళీ అంటే తను పులిగా మారిపోవడం, తిరిగి మామూలు మనిషిగా మారడం, ఇలా తనకి ఏమీ కాకపోవడం చూసి ఆయన ఎంతగానో సంతోషించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.